రామాయణ ట్రయల్ రోజు చూసాను. హనుమంతుడు కనిపించకుండా రామాయణం ఏమిటి? యష్కి సంబంధించి రావణ పాత్రలో తను అమరాడు. కోర్స్ బడ్జెట్ పెట్టుకున్నారు, 2 పార్ట్లకి కలిపి 370 కోట్లేమో ఇంటర్నేషనల్ వైజ్ పబ్లిసిటీ చేయాలని చెప్పేసి. అలా సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాడుతూ జనాల్లోకి అభిప్రాయాలు తీసుకెళ్ళాలి. అది జరిగితే జనం థియేటర్లకు వెళ్తారు. అలాగే రావణ పాత్రని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి చాలా క్లాసీగా ఉంది. సీత క్యారెక్టరు, సాయి పల్లవి ఏమిటి, కొన్ని సందేహాలు ఉన్నాయి, కానీ ఇది చూసిన తర్వాత అవి వెనక్కి వెళ్ళాయి. కొన్ని కొత్త దర్శనాలు ఉంటాయి ప్రతి రామాయణంలోనూ. ఆ కొత్త దర్శనాలను యాక్సెప్ట్ చేసి సినిమాని చూడాలి. రోజే కాదు, రామాయణ ట్రయల్ రోజును చూసారా? అవును, ఎలా అనిపించింది? అంటే దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. అంటే వాళ్ళు ఆల్రెడీ సన్నీ డియోల్ అని చెప్పారు. హనుమంతుడు కనిపించకుండా రామాయణం ఏమిటి అనే చర్చ ఒకటి జరుగుతోంది బయట. అంటే ట్రైలర్లో కనిపించలేదనా? ట్రైలర్లో కనిపించాలి కదా, కనీసం క్యారెక్టర్ల పరిచయం అయినా జరగాలి కదా. అంటే వాళ్ళు పార్ట్ 2లో ఉంటుందా, 3లో ఉంటుందా అనే దాంతో సంబంధం లేదు. రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రల తాలూకా ఆహార్యాలను పరిచయం చేస్తారేమో అనుకున్న వాళ్ళకి కొంచెం అది ఇబ్బంది కలిగించింది. అంతే అంతే. మిగిలింది యష్కి సంబంధించి రావణ పాత్రలో తను అమరాడు. తన దీని రీచ్ అంటే ఆహార్యము ఇవన్నీ కుదిరాయి. యష్కి సెట్ అయింది ఆ క్యారెక్టర్. గంభీరంగా కనిపించాడు. మనం గతంలో ఎస్వి రంగారావు గారిని, ఎన్టీ రామారావు గారిని చూస్తున్నాం. అలా ఆ మేరకు ఆనాడు అతను. కాబట్టి ఆ క్యారెక్టర్తో ప్రాబ్లం లేదు. అలాగే ప్రధానంగా జనాలు డౌట్ ఉంది, సీత క్యారెక్టరు, సాయి పల్లవి ఏమిటి అనే దానిలో కొన్ని సందేహాలు ఉన్నాయి, కానీ ఇది చూసిన తర్వాత అవి వెనక్కి వెళ్ళినాయి. వెనక్కి వెళ్ళటానికి కారణం ఏంటంటే, అంటే సందేహాలు రావటానికి తను ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్లో కొంచెం రెబల్నెస్ ఉండేది. అది ఎలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ అని అనుకున్నారు, కానీ చాలా ప్రశాంతంగా సీత పాత్రలో ఉండేటువంటి ఆ ఉదాత్తత అవన్నీ కూడా కనిపించినాయి. తన ఫేస్లో ఒక సాధ్వికి ఉండేటువంటి సర్వలక్షణాలు అలా మూర్తిభవించినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లా అనుకుంటే అదే మీరు చెప్పింది కరెక్ట్. అలా అనుకుంటే రణబీర్ సింగ్ కూడా యానిమల్ చూసిన తర్వాత రాముడి పాత్రలో అదే అంటే రణబీర్కి సంబంధించి కొంత తను ఆ క్యారెక్టర్లోకి మెర్జ్ అయ్యాడు, కానీ ఆ రాముడిలో ఉండేటువంటి ఒక బ్యాలెన్స్ అంటారు, అంటే సమతుల్యం, ఆ సమతుల్యము అనేది కొంత మిస్ అయిందా అని అనిపించింది. కానీ కంపారిటివ్గా ఆదిపురుషుతో పోలిస్తే ఇది బెటర్గానే కనిపించింది. ఆదిపురుషుతో పోల్చాల్సిన సినిమా కాదులేండి, ఎందుకంటే ఇది కంప్లీట్ సినిమా. ఇది మన 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 దాన్ని వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా విజువల్ వండర్గా చేయాలని చూస్తున్నారు. దీన్ని జనరల్గా టీవీ సీరియల్గా రామాయణం వచ్చినప్పుడు కూడా ఒక కంపారిజన్ నడిచేది. అంటే ఉత్తర భారతదేశంలో రామాయణము, దాని తాలూకా వ్యాప్తి, అక్కడ ఉన్నటువంటి నమ్మకాలు, ప్రచారమైన కథలు, ఇక్కడ ప్రచారమైనటువంటి కథలు, సౌత్లో రామాయణానికి ఉన్నటువంటి రిసెప్షను, ఈ గొడవ వేరు. వాటి మధ్య కొంత భేదాలు ఉన్నాయి. అంటే రావణ పాత్రకి వాళ్ళు తీర్చిదిద్దినటువంటి ఆహార్యము, గడ్డము, దానికి సంబంధించిన చర్చ జరుగుతోంది, కానీ అది పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే మీరు అన్నట్టు ఆదిపురుషు విషయానికి వస్తే, ఆదిపురుషు అది మోషన్ క్యాప్చర్ సినిమా కదా. అవును, అదే వాళ్ళు ఏదో టెక్నికల్గా వెళ్ళాలనుకున్నారు. అది వాళ్ళు అనౌన్స్ చేయకుండా దాచిపెట్టారు. ఫస్ట్ అనౌన్స్ చేస్తే అయిపోయేది. కాన్సెప్చువల్గా కూడా గందరగోళం ఉంది దానిలో. కాన్సెప్ట్ డిజైనింగ్లోనే గందరగోళం ఉంది. నితీష్ తివారీ అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళే ప్రయత్నమే చేశాడు దీనిలో. టెక్స్ట్ నుంచి డీవియేషన్స్ ఏమీ లేవు, అలాగే నడిచింది. అలాగే రావణ పాత్రని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి చాలా క్లాసీగా ఉంది. అంటే గ్రాండియర్ తీసుకొచ్చారు, ఒక విజువల్ గ్రాండియర్ ఉండబోతోంది సినిమాలో అనేది. అలాగే
చర్చించదలుచుకుంటే రాముడి పాత్రను వీళ్ళు గుర్రం మీద చూపించారు. ఉమ్, అది ఇప్పటిదాకా జరగలేదు. ఉమ్, అంటే విశ్వామిత్రుడితో కూడా ఆయన కాలినడకన వెళ్ళినట్లుగానే మనకి ఇప్పటివరకు వచ్చిన రామాయణాలన్నీ చెప్తూ వచ్చినాయి. ఉమ్, దాంతో ఇది కూడా ఒక కొత్త షార్ట్గానే చూశారు జనాలు. అవును. ఉమ్, కానీ పర్వాలేదు, అంటే అప్ టు ది మార్క్ సినిమా వీళ్ళు కొంత నేల మీద నిలబడే సినిమాని తీశారు అనేది అనిపించింది. అలాగే ప్రజెంట్ మార్కెట్టు, దాని తాలూకా ట్రెండు, గ్లోబల్ మార్కెట్టు, ఉమ్, గ్లోబల్ ఆడియన్స్ని సినిమాకి అట్రాక్ట్ చేయటం కోసం కొన్ని దినుసులు వేయక తప్పదు. అవును. అవి కూడా చేశారు, ఆ మ్యాజిక్ కూడా కనిపించింది. అందుకని రావణ పాత్రని అలా డిజైన్ చేశారు. ఇది ఆ రెండు పాత్రలని ఎస్టాబ్లిష్ చేయటంగా ఫస్ట్ పార్ట్ ఉండేలా కనిపిస్తోంది. అవును. రాముడు, అలాగే రావణ పాత్ర, సీత పాత్ర, వీటికి సంబంధించినటువంటి మూలాల్లోకి వెళ్ళి ఆ మూడు క్యారెక్టర్లని ఎస్టాబ్లిష్ చేసి ఉమ్, భవిష్యత్తు ఏం జరగబోతోంది అంటే బాలకాండని ప్రధానంగా చూపిస్తారు. కాబట్టి రణబీర్ కపూర్ కంటే కూడా బాలరాముడిగా ఎవరు కనిపిస్తారు అనేది ఇక్కడ రివీల్ చేయలేదు, కానీ అక్కడి నుంచి మొదలవుతుంది కథ. అది ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విషయానికి వస్తే సీతాపహరణం వరకు ఉంటుందేమో. సీతాపహరణం వరకు వెళ్ళొచ్చు. ఉమ్, అంటే చూపించారు, షార్ట్లు చూపించారు కదా. అవును, ఉమ్, సీతాపహరణం వరకు ప్లాన్ చేసుకుని ఆ తర్వాత పార్ట్ 2 యుద్ధము అవన్నీ పట్టాభిషేకం ఉమ్, అవన్నీ పార్ట్ 2గా పెట్టేసుకుని ఉండొచ్చు వాళ్ళ సెగ్మెంటైజేషన్లో. ఉమ్, బడ్జెట్ కూడా చాలా హెవీగానే చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్కి. ఇన్ టోటల్ వాళ్ళు 4,000 crore అంటున్నారు. అవును. అంటే పార్ట్ 1కి ఎంత ఖర్చు పెట్టారు అనేది కాదు, కానీ బ్రాడర్గా వాళ్ళు 4,000 అనే మాట చెప్పారు. 4,000 crores బడ్జెట్ పెట్టుకున్నారు రెండు పార్ట్లకి కలిపి. అది కాకుండా పబ్లిసిటీ ఊరికే ఓన్లీ 370 కోట్లేమో ఇంటర్నేషనల్ వైజ్ పబ్లిసిటీ చేయాలని చెప్పేసి. అవును, సినిమాని పుష్ చేయాలి కదా ప్రతి చోట. ఇది ఇండియన్ మైథాలజీ, దీనికి సంబంధించినటువంటి కొంత ఆ మూలాలను పరిచయం చేయకపోతే సినిమా వెళ్ళదు. అది జరగాలి. మన కాన్ కూడా వెళ్ళొచ్చినట్టున్నారు వీళ్ళు. అవును, అంటే ఈవెంట్స్ చేయటంతో పాటు సోషల్ మీడియా సర్కిల్ని యాక్టివేట్ చేసి వాళ్ళ ద్వారా దీనికి సంబంధించిన, అంటే రామాయణం మీద ఒక డిస్కషన్ మొదలవ్వాలి అక్కడ ఆ లాంగ్వేజెస్లో. మొదలై దీని మీద ఒక మూవీ రాబోతోంది అనే దాంతో లింక్ ఇస్తూ అలా సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాడుతూ జనాల్లోకి అభిప్రాయాలు తీసుకెళ్ళాలి. అది జరిగితే జనం థియేటర్లకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వన్స్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిందే మిగిలిన రోజుల్ని, దాని రన్ ఏమిటి, వసూళ్ళు ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. అందుకని ముందు సినిమాని జనాల బుర్రల్లోకి తీసుకెళ్ళాలి. ఆ బుర్రల్లోకి తీసుకెళ్లే వ్యవహారం కోసం భారీగానే వీళ్ళు బడ్జెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి సినిమాకి మనం చూస్తున్నాం ఏ లెవెల్లో పుష్ చేస్తున్నారు. అంటే హిట్ మేకింగ్గా తయారైంది ఇండస్ట్రీ. హిట్టు అనిపించటం కోసం కసరత్తు చాలా చేస్తున్నారు. ఆ కసరత్తులో భాగమే వీళ్ళు కేటాయించినటువంటి మీరన్న 370 కోట్లు. అంతకంటే ఎక్కువ కూడా పెడతారేమో తెలియదు. ఏదేమైనా కానీ దీన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అంతే తీసుకున్నారు. దీన్ని భారీగా లాంచ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సన్నాహాలు, సన్నీ డియోల్ మరి హనుమంతుడిగా ఎలా కనిపిస్తాడు, అది 2కి కాబట్టి మనం అప్పుడు రివీల్ చేద్దామని అనుకుని ఉంటారు. లేదు, ఈలోపే హనుమంతుడు ప్రత్యేకమైన పాత్ర కాబట్టి మేము దాన్ని అలా రివీల్ చేస్తామని అనుకుని ఉండొచ్చు. అయి ఉండొచ్చు. దానికి ఒక స్పెషల్ గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. రామాయణంలో చాలా పాత్రలు ఉన్నాయి. హనుమంతుడు ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నారు, లేకపోతే ఇంకా ఉన్నప్పటికీ రామాయణంలో హనుమంతుడి పాత్ర చాలా కీలకం. అవును. అది నిజానికి ఇండియన్ మూవీ మేకింగ్లో స్క్రీన్ ప్లేకి సంబంధించి అనేక మంది రచయితలకి, పర్టికులర్గా సలీం జావేదులు ప్రతి సినిమాలోను వాళ్ళు చేసిన ప్రతి స్క్రిప్ట్లోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్యారలల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ ప్యారలల్ క్యారెక్టరు ప్రాణ్తో చేయించేవాళ్ళు. వాళ్ళు డాన్లో కావచ్చు, జంజీర్లో కావచ్చు. అది అక్కడ ఈ క్యారెక్టర్ల డిజైనింగ్ వెనకాల వాళ్ళ బుర్రలో ఉన్నది హనుమంతుడే. ఆంజనేయ స్వామి లాంటి ఒక ప్యారలల్ పాజిటివ్ క్యారెక్టర్ ఒకటి నడుస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఆయన ఉన్నాడు అనేటువంటి ధైర్యం
కథలోను ఆడియన్స్లోనూ కూడా కలిగిస్తారు. అంత ప్రభావవంతమైనటువంటి పాత్ర అది. అందుకని డెఫినెట్గా దానికి ఒక స్పెషల్ గ్లిమ్స్ ఏదైనా చేసే ఉద్దేశంతో హోల్డ్ చేసి ఉంటారు. అదేలేండి. సన్నీ డియోల్ అనేది ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు వాళ్ళు. లేదు ఇంకేవైనా మార్పులు ఉన్నా కానీ దానికి సంబంధించి రివీల్ చేయడానికి అది స్పెషల్గా తీసుకుని ఉంటారు. మనకి ఆదిపురుష్ టైంలో కూడా మేము రిలీజ్ అయిన ప్రతి థియేటర్లోనూ ఒక సీటు వదిలిపెట్టాలనుకుంటున్నాం అని మాట్లాడారు ఆ టైంలో. అంటే రామాయణము రాముడి తాలూకా పారాయణము, ఈ రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా రామ కథని ఎవరు పాడుకుంటున్నా అక్కడికి వెళ్ళి ఏదో ఒక రూపంలో ఆంజనేయ స్వామి పార్టిసిపేషన్ ఉంటుందని ఒక బిలీఫ్ ఉంది. ఆ బిలీఫ్ని వీళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తూ ఇది రామచరిత కాబట్టి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి పాత్రని ఏదో పద్ధతిలో ఇది పార్ట్ 1లో ఉన్నా లేకపోయినా రివీల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, దాన్ని వాళ్ళు ఎలా చేస్తారు అనేది వాళ్ళ గొడవ. అదే. రెండోది మేకింగ్కి సంబంధించి తెలుగు రామాయణాలు పర్టికులర్గా సౌత్ ఇండియన్ రామాయణం చిత్రాలకి నార్త్ ఇండియన్ రామాయణం చిత్రాలకి ఒక కంపారిటివ్ స్టడీ కూడా మొదలైంది. ఈ కంపారిటివ్ స్టడీలో వాళ్ళు ఈసారి పాస్ అయ్యే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ పాస్ అయ్యే ప్రయత్నం ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది విజువల్ వండర్గాను. అలాగే పురాణాన్ని ప్రమోట్ చేయటంలోనూ రామాయణం అనేది విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసేటప్పుడు ఆల్రెడీ రామాయణం మళ్ళీ మీరెందుకు రాస్తున్నారు అంటే ఆయన చెప్పాడు, తిన్న అన్నమే మళ్ళీ తింటున్నాం కదా రోజు, అది బోరు కొట్టడం లేదు కదా, అలాగే మరల నిదేలనన్న రామాయణము అని చెప్పాడు ఆయన. చెప్పి తిన్న అన్నమే మళ్ళీ తింటున్నప్పుడు లేని ఇబ్బంది, రామాయణాన్ని నేను విన్నప్పుడు నాకు కలిగిన స్ఫూర్తిని నేను చెప్పడం కోసం రామాయణం రాస్తున్నాను అని చెప్పాడు ఆయన. అలా ప్రతిసారి కొన్ని కొత్త దర్శనాలు ఉంటాయి ప్రతి రామాయణంలోనూ. ఆ కొత్త దర్శనాలను యాక్సెప్ట్ చేసి సినిమాని చూడాలి. ఓకే, అలా ఆడియన్స్ కూడా అది ఏ పద్ధతుల్లో చెప్తున్నారు, దేన్ని ప్రామాణికంగా తీసుకుని చెప్తున్నారు అనేది కూడా పరిగణనలోకి తీసుకుని ఆ సినిమా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్